హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సెల్ మదనం. ఈ కథను రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రాత్రి బాగా పొద్దుపోయిన సాగర్ ఇంటికి రాలేదు. బాగా వర్షం పడుతుంది. కొడుకు చింటూ పడుకున్నాడు. సాధారణంగా సాగర్ ఈ సమయానికి ఇంటికి వచ్చేస్తాడు. ఆశనికి నిద్ర వస్తుంది. ఫోన్ రింగుతో ఉలిక్కిపడింది. హలో హాసిని. గొంతు బొంగురుపోయింది సాగర్కి. ఆశని గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. మన కిరణ్ కొడుకు సాయి ఈరోజు చనిపోయాడు. కిరణ్ బెంగుళూరు నుండి బయలుదేరాడు. నేను పావని వదిన దగ్గర తోడుగా ఉన్నాను. నువ్వు చింటూ తిని పడుకోండి. నేను రేపు మాట్లాడతాను. వెనక ఎవరో పిలుస్తున్నట్టున్నారు. ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆశనికి కాళ్ళు వణుకుతున్నాయి. సాగర్ కిరణ్లు ఒక ఊరి వాళ్ళు, మంచి స్నేహితులు. కిరణ్ బెంగుళూరులో పనిచేస్తున్నాడు. హైదరాబాదు పని మీద వచ్చినప్పుడు తప్పకుండా సాగర్ని కలిసి పెడతాడు. ఏడాదికి ఒకసారైనా కుటుంబంతో వచ్చి వెళుతుంటాడు. సాయికి అప్పుడెప్పుడు సుస్థి వచ్చినట్టు తెలుసు. ఈ మధ్యలో ఏమీ అనలేదు. చదువులో చురుగ్గా ఉండేవాడు. హైదరాబాదులో మంచి యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో సీటు రావడంతో, పావని వాళ్ళ అన్నగారు కూడా దగ్గరలో ఉండటంతో సాయి పావనితో సహా వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని ఫోన్లో చెబుతూనే ఉంది పావని. వెళ్ళడానికి కుదరలేదు. ఆఖరికి ఇలా వెళ్ళాల్సి వస్తుంది. ఆలోచనల్లోనే నిద్రలోకి జారుకుంది ఆశని. గోడ గడియారము 8 గంటలు కొడుతుంది. ఆశని వంటగదిలో లంచ్ బాక్స్ కడుతుంది. చింటూకి స్కూల్ బస్ టైం అయిపోతుంది. బాక్సు కడుతుంది అన్న మాటే కానీ ఆలోచనలన్నీ నిన్న జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతున్నాయి. స్కూల్ బస్సు హారన్ వినపడగానే చింటూని బస్సు ఎక్కించి వచ్చింది. రోజు చింటూ వెళ్ళాక సాగర్ ఆశని ఇద్దరు తీరిగ్గా కాఫీ తాగుతారు. ఈరోజు ఒంటరిగా తాగుతుంది. ఆశని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఉద్యోగస్తురాలు. సాగర్ సొంత వ్యాపారం. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సాగర్ ముక్కుసూటి మనిషి. చాలా విషయాలలో నిక్కచ్చిగా ఉంటాడు. భార్యని కూడా కొంత శాసిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆశనికి మొబైల్ వాడటం చాలా ఇష్టం. అది సాగర్కి నచ్చదు. ఈ విషయంలో ఇద్దరి ఈ మధ్య తరచూ ఘర్షణలు పడుతున్నారు. డబ్బులు ఖర్చు విషయంలో కూడా సాగర్ ఆశనికి కొన్ని ఆంక్షలు పెడతాడు. అది కూడా ఆశనికి నచ్చటం లేదు. ఈ కారణాల వల్ల ఆశని ఈ మధ్యే సాగర్కి తెలియకుండా కొన్ని పనులు చేయటం మొదలుపెట్టింది. వాటి వల్ల తనకి చాలా థ్రిల్ అనిపిస్తుంది. తెలిస్తే వచ్చే గొడవలకి భయంగా కూడా ఉంది. నిన్న జరిగింది కూడా అలాంటిది. ఆశని సాగర్కి తెలియకుండా చిట్టి వేసుకుంటుంది. అవి నిన్న చేతికి వచ్చాయి. 1,00,000 రూపాయలు. తెలియని వాళ్ళ దగ్గర అలా డబ్బులు ఉంచడం సాగర్కి అస్సలు నచ్చదు. ప్రతి నెల ఇంటి ఖర్చుల్లో నుంచి కొంత మిగుల్చుకొని చిట్టి వేసింది. అలా విషయం దాచినందుకు కూడా సాగర్తో గొడవ ఆశనికి. సాగర్ ఉగ్రరూపం తలుచుకుంటేనే గుండెల్లో ఉంది. ఆ డబ్బులతో ఒక లాంగ్ చైన్ కొనుక్కోవాలని కోరిక. ఎప్పుడో పెట్టుకునే బంగారానికి డబ్బు ఎదురు పెట్టడం సాగర్కి ససేమీరా ఇష్టం ఉండదు. కొన్నాక అనేదేముంటుంది, ధైర్యం చేయాలి. కొలీగ్ రమ్య ఇచ్చిన ధైర్యంతో ఆశని ముందడుగు వేసింది. లీవ్ పెడితే ఆఫీస్లో ఒప్పుకోరు. ఆ కంపెనీలో వార్షిక
రోగ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఆ రోజు వాళ్ళకి సెలవు మంజూరు చేస్తారు. అది కంపెనీ నిర్ధారిత హాస్పిటల్లోనే చేయించుకోవాలి. ఆ వంకన పరీక్షలు చేయించుకొని లాంగ్ చైన్ కొనుక్కొని ఇంటికి వెళ్ళొచ్చు. మెడికల్ చెకప్ పేపర్స్ తీసుకొని లీవ్ పెట్టి ₹1,00,000 హాస్పిటల్కి ఆటోలో బయలుదేరింది హాసిని. ఆటో ఎక్కగానే మొబైల్లో తనకిష్టమైన అనంత శ్రీరామ్ పాటలు పెట్టుకొని చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తనకిష్టమైన గేమ్లో టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. గేమ్ ఆడుతూ పాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది హాసినికి. హాస్పిటల్ అప్పుడే వచ్చిందా అని అనిపించింది. ఆటోకి డబ్బులిచ్చి పంపింది. హాసిని హాస్పిటల్కి వెళ్ళిన సంగతే సాగర్కి తెలియదు. హాస్పిటల్లోకి వెళ్ళి రిసెప్షన్లో కాగితాలు ఇచ్చింది. అరగంట టైం పడుతుంది కూర్చోమని చెప్పారు. మరి పెద్ద హాస్పిటల్ కాదు. రిసెప్షన్ ఎదురుగా వరుసలో కుర్చీలు ఉన్నాయి. చాలామంది కూర్చుని ఉన్నారు. అందరూ తలదించుకొని వాళ్ళ మొబైల్స్లో బిజీగా ఉన్నారు. ఒక మూల కుర్చీ చూసుకొని కూర్చుంది హాసిని. సాగర్ తాను ఆఫీసులో ఉన్నానని అనుకుంటాడు. ఎప్పుడు ఆఫీస్, ఇల్లు, ఎప్పుడైనా బయటకు వెళ్ళిన ప్రతి కొనుగోలుకి సాగర్ నుండి చాలా ప్రశ్నలు వస్తాయి. తనకి అలా నచ్చదు. తాను హాస్పిటల్లో ఇలా కూర్చోవటం కొంచెం థ్రిల్లింగ్గా ఉన్న భయంగా అనిపిస్తుంది. టైం వేస్ట్ చేయదలుచుకోలేదు హాసిని. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని గేమ్లో నిమగ్నమైపోయింది హాసిని. పాటలు వింటూ ఆటలో నిమగ్నమైపోయింది హాసిని. ఎవరో రిసెప్షన్ కౌంటర్ దగ్గర కొంచెం గడబిడిగా ఉన్నట్టు తెలుస్తుంది. కదిలితే ఆట మంచి రసపట్టులో ఉంది. స్కోర్ పాడవుతుంది. కొంచెం కనురెప్పలు ఎత్తి చూసింది. నీలిరంగు చీరలో ఎవరో స్త్రీ రిసెప్షన్లో వాదిస్తుంది. ఇలాంటి హడావుడి రాకుండా ఉండాలంటే, ఇలా టెస్టులు చేయించుకోవాలంటే సాగర్కి అర్థం కాదు. మనసులోనే అనుకుంది హాసిని. గేమ్ మీద ఏకాగ్రత తగ్గిపోవడంతో స్కోర్ తగ్గిపోతుంది. మళ్ళీ గేమ్లో మునిగిపోయింది హాసిని. రిసెప్షన్లో పిలుస్తున్నారని పక్కవాళ్ళు చెప్పడంతో ఇయర్ ఫోన్స్ తీయవలసి వచ్చింది హాసినికి. రిసెప్షన్ దగ్గర ఆ నీలిరంగు చీర స్త్రీ చుట్టూ జనాలు ఉన్నారు. తను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. ఈరోజు తనది కాగితాలు తీసుకొని మొదటి అంతస్తులో తన టెస్టుల కోసం వెళ్ళింది హాసిని. ప్రతి పరీక్ష దగ్గర చాలా రష్గా ఉంది. ప్రతి టెస్ట్ దగ్గర అరగంట పైనే పడుతుంది. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని మళ్ళీ గేమ్లో నిమగ్నం అయిపోయింది హాసిని. ఆ టైం అస్సలు తెలియటం లేదు హాసినికి. పరీక్షలన్నీ అయిపోయి కిందకు దిగింది హాసిని. ఎమర్జెన్సీ దగ్గర జనాలు గుంపు ఉంది. నీలిరంగు చీర స్త్రీ ఏడుస్తుంది. చుట్టూ జనాలు ఉన్నందున ముఖము కనిపించటం లేదు. లాంగ్ చైన్ కొనుక్కోవాలనే హడావుడిలో ఆటో పిలిచి ఎక్కేసింది హాసిని. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని గేమ్లో ఆడసాగింది హాసిని. కొంత దూరం వెళ్ళాక ఆటోకి రిపేర్ వచ్చింది. గంట వరకు పట్టింది. అంత టైం అయినట్టు కూడా తెలియలేదు హాసినికి. దానికి తోడు వర్షం కూడా మొదలైంది. చింటూ ఇంటికి వచ్చే టైం అవడంతో ఇంటికి వచ్చేసింది హాసిని. సాగర్ ఫోన్తో ఆలోచనలో నుంచి బయటపడింది హాసిని. హలో హాసిని, కిరణ్ ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ పరిస్థితి చూడలేకపోతున్నాము. ఇద్దరిని ఓదార్చడం ఎవరి తరము కావటం లేదు. చుట్టాలు ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. నువ్వు వస్తే బాగుంటుంది. నువ్వు వెంటనే బయలుదేరి బాటా సెంటర్ దగ్గరకు రా. అక్కడ నేను ఉంటాను. ఇక్కడ నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. సరే ఉంటా. ఫోన్ పెట్టేశాడు సాగర్. హాసినికి ఏంటో తోచటం లేదు. ₹1,00,000 బ్యాగులో ఉన్నాయి. ఇప్పట్లో ఆఫీస్ లీవ్ దొరికే పరిస్థితి లేదు. ఆ డబ్బుల గురించి సాగర్కి సమాధానం ఇచ్చుకోవాలి.
లాంగ్ చైన్ కొనుక్కోవడానికి ఒప్పుకోకపోవచ్చు. అన్యమనస్కముగానే తయారై ఆటో ఎక్కి బాటా సెంటర్ అని చెప్పింది. అక్కడికి వెళ్ళడానికి గంట పడుతుంది. నిన్నటి గేమ్లో ఇంకొంచెం అయితే టార్గెట్ పూర్తవుతుంది. ఆటలో ఉండంగానే బాటా సెంటర్ వచ్చింది. దిగంగానే సాగర్ కలిశాడు. ముఖం బాగా వాచి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలా సాగర్ని ఎప్పుడూ చూడలేదు హాసిని. కారు స్టార్ట్ చేశాడు సాగర్. ఏమైంది సాయికి? అడిగింది హాసిని. వాడికి అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేవి. ఈ మధ్యలో రావట్లేదట. వాడి భవిష్యత్తు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పావని వదిన ఇక్కడ ఇల్లు తీసుకొని ఉంటుంది. సాగర్ గొంతు జీరపోయింది. నిన్న పొద్దున కాలేజీకని బయలుదేరినవాడు ఎందుకో బాలేదని పడుకున్నాడట. 12 గంటల టైంలో బాత్రూంకి వెళ్ళి వచ్చాడట. వెంటనే ఫిట్స్ వచ్చిందట. పావని వదిన వాళ్ళు అన్నయ్య ఆఫీసుకు వెళ్ళిపోవడంతో విషయం చెప్పి హాస్పిటల్కి వెళ్ళిందట. హాస్పిటల్కి వచ్చాక వాడికి మెలకువ వచ్చిందట. డాక్టర్ పరీక్ష చేసి అర్జెంటుగా 50,000 డిపాజిట్, 20,000 ఇంజెక్షన్ తెప్పించాలి. డబ్బు కడితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారట. పావని వదిన దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో వాళ్ళ అన్నయ్య బయలుదేరారని రిసెప్షన్ దగ్గర ఎంత మొరపెట్టుకున్నా వినలేదట. సాయి ఏమో అమ్మతో మాట్లాడాలని ఒకటే గొడవ. తీరా వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతికొచ్చిన చెట్టంత కొడుకు పోవడంతో వాళ్ళు ఎలా బ్రతుకుతారో కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి సాగర్కి. ఇల్లు వచ్చేసింది. ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. పావని ఏడుస్తూ చెబుతుంది, ఆ టైంలో నాతో ఎవరూ లేకపోవడం వలన వాడి చివరి కోరిక అమ్మ దగ్గర ఉండాలనే కోరిక కూడా తీర్చలేకపోయాను. వెక్కి వెక్కి ఏడుస్తుంది. మనుషుల్ని దాటుకొని దగ్గరగా వెళ్ళిన ఆశని పావనిని చూసి నిశేష్టురాలైపోయింది. అదే నీలిరంగు చీర. మొబైల్లో ఏదో మెసేజ్తో బ్యాగ్ తెరిచిన ఆశనికి లోపల ఉన్న డబ్బులు వెక్కిరిస్తున్నాయి. ఫోన్లో మెసేజ్, కంగ్రాచ్యులేషన్స్, మీరు గేమ్లో గోల్ రీచ్ అయ్యారు. మెసేజ్ చూసిన ఆశని కుమిలిపోయింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.